హలో ఫ్రెండ్స్, మనం ఏపీపీఎస్సి గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూస్తున్నాం కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి, హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఇంట్రొడ్యూస్ ద బ్లూ వాటర్ పాలసీ. మనకి ఈ క్వశ్చన్ వచ్చి అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్లో మనకి పోర్చుగీస్కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఇక్కడ మనకి పోర్చుగీస్కి సంబంధించిన పర్సన్స్ ఇచ్చారు. వాళ్ళల్లో మనకి బ్లూ వాటర్ పాలసీని ఎవరు ఇంట్రొడ్యూస్ చేశారు అని మనల్ని అడిగారనమాట. మనం ఇక్కడ ఆప్షన్స్ చూసుకుంటే మనకి ఫస్ట్ పోర్చుగీస్ అనగానే ఎవరు గుర్తొస్తారు? వాస్కోడి గామా. వాస్కోడి గామా మనకి ఇక్కడ ఫస్ట్ స్టార్ట్ అవుతుంది 1498లో మే నెలలో. సో మనకి వాస్కోడి గామా తర్వాత పెడ్రో ఆల్వరస్ కబ్రాలు. సో వీళ్ళిద్దరూ ఏమి మనకి పాలసీస్ ఏం తీసుకురాలేదన్నమాట. వాస్కోడి గామా కానీ పెడ్రో ఆల్వరస్ కబ్రాల్ కానీ. నెక్స్ట్ ఎవరు? ఫ్రాన్సిస్కో డి అల్మేడా. సో అతను మనకి ఫస్ట్ గవర్నర్ అనమాట, పోర్చుగీస్ గవర్నర్. సో మనకి పాలసీస్ని ఇంట్రొడ్యూస్ చేసేది ఫస్ట్ అతను. సో ఈ బ్లూ వాటర్ పాలసీ అనేది మనకి ఫ్రాన్సిస్కో డి అల్మేడా ఇంట్రొడ్యూస్ చేస్తారు. నెక్స్ట్ మనకి ఆల్ఫాన్సో డి ఆల్బుకర్కి తెలిసిందే, 1510లో మనకి గోవాని ఆక్యుపై చేస్తారనమాట. నీనో డి కున్హా వచ్చి మనకి తెలిసింది ఏంటంటే కొచ్చిన్ ఉంటుంది వాళ్ళు స్థావరం అనేది హెడ్ క్వార్టర్స్, దాన్ని గోవాకి షిఫ్ట్ చేస్తారు 1530లో. సో ఈ విషయాలు కనుక మనకి కొద్దిగా ఐడియా ఉంటే దాన్ని బట్టి మనం ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు. సో మనకి దీనికి సోర్స్ వచ్చి లూసెంట్స్ జనరల్ నాలెడ్జ్ బుక్. దీంట్లో సింపుల్గా ఒక్కొక్క యూరోపియన్స్ గురించి ఇంపార్టెంట్ పాయింట్స్ అని ఒక చోట ఉంటాయి. సో మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పోర్చుగీస్లో చూసుకుంటే మనకి ఫ్రాన్సిస్కో డి అల్మేడా వాజ్ ద ఫస్ట్ గవర్నర్ ఆఫ్ పోర్చుగీస్. ఫస్ట్ గవర్నర్ ఆఫ్ పోర్చుగీస్ ఎవరు? ఫ్రాన్సిస్కో డి అల్మేడా. అల్మేడా అనే అతను ఇంట్రొడ్యూస్ ద పాలసీ ఆఫ్ బ్లూ వాటర్. సో మనకి సింపుల్, ఫస్ట్ గవర్నర్ ఆఫ్ పోర్చుగీస్ ఎవరు? ఫ్రాన్సిస్కో డి అల్మేడా. సో అతను ఈ బ్లూ వాటర్ పాలసీని అనేది ఇంట్రొడ్యూస్ చేస్తారు. సో మనకి సోర్స్ వచ్చి లూసెంట్స్ జనరల్ నాలెడ్జ్ బుక్. సో మనకి ఆన్సర్ వచ్చేసింది. హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఇంట్రొడ్యూస్ ద బ్లూ వాటర్ పాలసీస్ అంటే ఫ్రాన్సిస్కో డి అల్మేడా. సో మనకి ఇదే క్వశ్చన్ మెయిన్స్లో కూడా వచ్చింది ఈ ఇయర్ గ్రూప్ 2 మెయిన్స్లో. బ్లూ వాటర్ పాలసీ అనేది అసోసియేటెడ్ విత్ యూరోపియన్స్ ఇచ్చారు. పోర్చుగీసు, ఫ్రెంచ్, డచ్, ఇంగ్లీషు. మనకి పోర్చుగీస్ అని మనకి తెలుసు. సో మనకి క్వశ్చన్లు ఎందుకు వచ్చినాయి అంటే మనకి మిడివల్ హిస్టరీలో క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ అని. సో ఇది అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ అనేది ఫేవరెట్ టాపిక్ ఏపీపీఎస్సికి, ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయన్నమాట. సో మనకి అడిషనల్ ఇన్ఫర్మేషన్ చూసుకుంటే మనకి ఫ్రాన్సిస్కో డి అల్మేడా చెప్పగా ఫస్ట్ గవర్నర్ ఆఫ్ పోర్చుగీస్ బ్లూ వాటర్ పాలసీని ఇంట్రొడ్యూస్ చేస్తారు. ఈ బ్లూ వాటర్ పాలసీ అంటే ఏం లేదు, పోర్చుగీస్ అనేవాళ్ళు మనకి ఇండియన్ ఓషన్లో వాళ్ళ డామినెన్స్ని చూపించాలనుకున్నారు. సో అదే బ్లూ వాటర్ పాలసీ అనమాట. వాళ్ళ లైసెన్స్ సిస్టమ్ని ఇంట్రొడ్యూస్ చేస్తారు, కార్టేజ్ సిస్టమ్ అంటారు దాన్ని. సో ఇవన్నీ ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఆల్ఫాన్సో డి ఆల్బుకర్క్ అనేవాళ్ళు మనకి అసలు రియల్ ఫౌండర్ ఆఫ్ పోర్చుగీస్ పవర్ ఇన్ ఇండియా అని చెప్పొచ్చు. ఇతను 1510లో మనకి తెలిసిందే గోవాని ఆక్రమణ చేస్తారు. సో నెక్స్ట్ నీనో డి కున్హా వచ్చి కొచ్చిన్ నుంచి గోవాకి షిఫ్ట్ చేస్తారనమాట హెడ్ క్వార్టర్స్ అనేది. సో మనకి నెక్స్ట్ ఏంటి? కొలంబియన్ ఫుడ్ ఎక్స్చేంజ్ జరుగుతుంది. సో మనకి న్యూ క్రాప్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేస్తారు ఇండియన్ సైడ్లో. ఫర్ ఎగ్జాంపుల్ టొబాకో, టమాటో, పొటాటో, చిల్లీస్. సో ఇవన్నీ మాకెందుకయ్యా అంటే ఈ మనకి గ్రూప్ 2 మెయిన్స్లో క్వశ్చన్ వచ్చింది. విచ్ ఫ్రూట్ వాజ్ ఇంట్రొడ్యూస్ బై పోర్చుగీస్ టు తెలుగు సాయిల్లో పోర్చుగీస్ అనేవాళ్ళు ఏ ఫ్రూట్ని ఇంట్రొడ్యూస్ చేశారు? టమాటో. సో అది మనకి నెక్స్ట్ ఇదే ఎగ్జామ్లో మనకి ఆల్రెడీ ఈ క్వశ్చన్ చూసాం. మనకి ఈ గోవా నుంచి డమన్ డియూ నుంచి పోర్చుగీస్ని వెళ్ళగొట్టడానికి ఏ ఆపరేషన్ చేశారు? ఆపరేషన్ విజయ్. మనకి ఈ ఆపరేషన్ విజయ్ గురించి మనం ఆల్రెడీ చూసాం, మళ్ళీ ఒకసారి చూసుకోండి. 1961లో 17th డిసెంబర్ స్టార్ట్ అవుతుంది, 19th డిసెంబర్ ఎండ్ అవుతుంది. అందుకే మనకి గోవా లిబరేషన్ డే అని చెప్పి 19th డిసెంబర్ మనం సెలబ్రేట్ చేసుకుంటాం అన్నమాట. సో నెక్స్ట్ ఇంకా మనకి కాబ్రాల్ గురించి చూసుకుంటే మనకి డిస్కవరీ ఆఫ్ బ్రెజిల్ కూడా కాబ్రాల్కే క్రెడిట్ అవుతుంది. అతను ఇండియాకి స్టార్ట్ అయ్యి
అక్కడ ఒక ల్యాండ్ కనిపిస్తుంది, సౌత్ అమెరికా ల్యాండ్. అప్పుడు వాళ్ళకి తెలియదు అది సౌత్ అమెరికా అని. జస్ట్ అక్కడ ల్యాండ్ అవుతారు. ల్యాండ్ అయ్యి దానికి ఐలాండ్ ఆఫ్ వెరాక్రూజ్ అని పేరు పెడతారు. అదే నెక్స్ట్ ఇప్పుడు బ్రెజిల్ అవుతుందన్నమాట. 22 ఏప్రిల్. సో నెక్స్ట్ మనకి కాబ్రాలు సెప్టెంబర్ 13 1500లో మనకి ఇండియాకు వస్తారనమాట. మనకి ఫస్ట్ కేరళలో క్యాలికట్లో ఫ్యాక్టరీ స్థాపించి ఫస్ట్ యూరోపియన్ ఎవరంటే పెడ్రో ఆల్వారెజ్ కబ్రాల్. సో ఇతను మనకి పెడ్రో ఆల్వారెజ్ కబ్రాల్. సో అది మనకి అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ నుంచి ఈ క్వశ్చన్స్ అన్నీ వచ్చాయి. సో ఇంకా కూడా రాబోయే ఎగ్జామ్స్లో కూడా క్వశ్చన్స్ వస్తాయి. అన్నీ ఒకసారి నీట్గా చూసుకోండి ఈ చాప్టర్ని. సో మనకి అల్ఫాన్సో అనగానే ఏం గుర్తొస్తుంది? అల్ఫాన్సో డి ఆల్బుకర్క్ గుర్తురాడు, అల్ఫాన్సో మ్యాంగోస్ గుర్తొస్తాయి ఎవరికన్నా. సో మనకి వరల్డ్లోనే ఫేమస్ అనమాట అల్ఫాన్సో మ్యాంగోస్ అనేవి, కింగ్ ఆఫ్ మ్యాంగోస్ అంటారు. సో అల్ఫాన్సో అనే మ్యాంగోస్ పేరు ఎవరి మీద వచ్చిందంటే ఆల్ఫాన్సో డి ఆల్బుకర్క్ పేరు మీదే వచ్చింది. వాళ్ళు గ్రాఫ్టిక్, ఈ కొలంబియన్ ఫుడ్ ఎక్స్చేంజ్లో భాగంగా వాళ్ళు గ్రాఫ్టింగ్ టెక్నిక్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. ఈ రెడ్ చిల్లీసు, మేజు, టమాటోస్ ఇవన్నీ మనం చూసాం కదా, ఆల్రెడీ మనకి క్వశ్చన్ కూడా వచ్చింది. సో అది మనకి అల్ఫాన్సో మ్యాంగోస్ అనమాట. మనకి ఏమేమి ఇంట్రడ్యూస్ అయ్యాయి? అమెరికాస్ అనేది న్యూ వరల్డ్ అనమాట. కొలంబియన్ ఎక్స్చేంజ్ అంటే ఏం లేదు, ఆఫ్టర్ క్రిస్టోఫర్ కొలంబస్ వాయేజ్ ఉంది కదా, సీ వాయేజ్ తర్వాత మనకి ఓల్డ్ వరల్డ్ అంటే మనది యూరోప్, ఏషియా, ఆఫ్రికా. న్యూ వరల్డ్ అంటే అమెరికాస్, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా. అక్కడ నుంచి ఎక్స్చేంజ్ అవుతాయి, ఫుడ్ కానీ డిసీజెస్ కానీ కల్చర్ అన్నీ ఎక్స్చేంజ్ అవుతాయి. దాన్ని కొలంబియన్ ఎక్స్చేంజ్ అంటారు. సో వాటిలో ఏమేమి ఎక్స్చేంజ్ అయ్యో ఒకసారి చూసుకోండి. సో ఇట్లా మనకి పిగ్స్ అనేవి అక్కడికి వెళ్ళి న్యూ వరల్డ్కి, అక్కడి నుంచి మనకి కోకోవా, చాక్లెటు, అన్నీ టర్కీ, నెక్స్ట్ టమాటోస్ చూస్తాం కదా మనం, టమాటోస్, పంప్కిన్ అవన్నీ మనకి ఇంట్రడ్యూస్ అయ్యాయి అన్నమాట. సో ఆయన ఆల్ఫాన్సో డి ఆల్బుకర్క్, ఆల్ఫాన్సో మ్యాంగోస్ ఆపస్ అంటారు. సో ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.